డిమాండ్స్ పైన మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీకు మరియు నా నియోజకవర్గ ప్రజలకు భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అధ్యక్ష. ముందుగా ఎండోమెంట్ విషయం అధ్యక్ష, తెలంగాణలో దేవాలయ భూముల ఆక్రమణ అనేది తీవ్రమైన సమస్యగా మారింది అధ్యక్ష. తెలంగాణ రాకముందు 87,235 ఎకరాల దేవాదాయ భూములు ఉండేవి అధ్యక్ష. తెలంగాణ వచ్చిన తర్వాత 20,124 ఎకరాల దేవాలయ భూములు కబ్జాకు గురి అయితే కేవలం 1,146 ఎకరాలకు మాత్రమే కేసులు నమోదు అయ్యాయి అధ్యక్ష. కబ్జాకు గురైన మిగతా భూముల లెక్క ప్రభుత్వం దగ్గర ఉందా? ఉంటే దానిపైన ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలి. వేలాది కోట్ల ఆదాయం దేవాలయాల నుండి వస్తుంటే వాటి నిర్వహణ అధ్వాన్నంగా ఉంది అధ్యక్ష. కేవలం బడ్జెట్లో 190 కోట్లు కేటాయించి వాటి అభివృద్ధి ఏ విధంగా సాధ్యమో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అధ్యక్ష. దేవాలయాలు అన్నీ కూడా పర్యవేక్షణలో ఉంచి వాటి కోసం ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే గడచిన సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 100 పైగా హిందూ దేవాలయాల పైన దాడులు జరిగితే ప్రభుత్వము అసలు ఎందుకు స్పందించలేదో చెప్పాలి అధ్యక్ష. ఇటీవల సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ దేవాలయంలో దుర్గామాత విగ్రహం ధ్వంసం చేయబడింది. ఇది భక్తులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. అలాగే శంషాబాద్లోని ఎయిర్పోర్ట్ కాలనీలో ఉన్న హనుమాన్ దేవాలయంలో నవగ్రహ విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది అధ్యక్ష. ఇది స్థానికుల్లో ఉద్రిక్తను సృష్టించింది. ఈ సంఘటనలు భక్తుల భద్రతపై ప్రశ్నార్థంగా నిలుస్తున్నాయి అధ్యక్ష. ఇటీవల దాడిలో విగ్రహాలు ధ్వంసమైన ప్రతి గుడికి పునఃప్రతిష్టకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించేలా నిధులు కేటాయించాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం హిందూ పుణ్యక్షేత్రాల యాత్ర పథకం తీసుకురావాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. హజ్ యాత్ర తరహాలో ప్రతి నియోజకవర్గం నుండి కనీసం 500 భక్తులకు ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్రకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఎండోమెంట్ బడ్జెట్ను 1000 కోట్లకు పెంచండి. కేరళ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాదిరిగా తెలంగాణలో కూడా తెలంగాణ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి ఆలయాల నుండి వచ్చే ఆదాయాన్ని పారదర్శకంగా స్థానిక అభివృద్ధికి వినియోగించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. టూరిజం, ఆర్ట్ అండ్ కల్చర్ అధ్యక్ష, ఈ బడ్జెట్లో టూరిజం, ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్కు 1,411 కోట్లు కేటాయించారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన సాంస్కృతిక కళల, సంప్రదాయాల మరియు పురాతన నిర్మాణాల అభివృద్ధి కోసం మరియు పరిరక్షణ కోసం టూరిజం ప్రాజెక్టుకు 720 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్లో 0.46 మాత్రమే అధ్యక్ష. 0.46 మాత్రమే పర్సెంటేజ్ అయ్యా. ఈ బడ్జెట్ చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటకాన్ని రంగాన్ని పరిహాసం రంగంగా మార్చినట్లు కనిపిస్తుంది అధ్యక్ష. దేశంలో బీజేపీ పాలిత అనేక రాష్ట్రాల్లో పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించి కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తున్నారు. ప్రత్యక్షంగా వందలాది కుటుంబాలకు, పరోక్షంగా వేలాది కుటుంబాలకు ఉపాధికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఉదాహరణకు గుజరాత్ రాష్ట్రంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, రన్ ఆఫ్ కచ్ వంటి ప్రాజెక్టులతో ఆదాయం పెంచుకుంటున్నారు అధ్యక్ష. పర్యాటక రంగం కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులను చూస్తే అధ్యక్ష అసలు ఈ ప్రభుత్వానికి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఆలోచన ఎంత మేరకు ఉందో ఇట్టే అర్థమవుతుంది అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం మరియు మంత్రులు హెలికాప్టర్లో టూర్లు వేసిన శ్రద్ధ రాష్ట్ర టూరిజం అభివృద్ధిలో పెట్టాలి అధ్యక్ష. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇండియా టూరిజం డేటా కంపెండియం 2024 ప్రకారం దేశీయ పర్యాటక సందర్శకుల సంఖ్య
రాష్ట్రంలో గణనీయంగా పడిపోతుంది అధ్యక్ష. దాదాపు 9 కోట్ల దేశీయ పర్యాటకులు, 1.5 లక్షల విదేశీ పర్యాటకులు వస్తున్నప్పటికీ వారికి సరి అయినటువంటి వసతులు లేకపోవడం వల్ల వాళ్ళు త్వరగా తిరిగి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. అదే 2-3 రోజులు ఉండే వసతులు కల్పించినట్లయితే పర్యాటక రంగం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకు కుంటాల వాటర్ ఫాల్స్లో ఎటువంటి సౌకర్యాలు లేదు. అందుకే అక్కడ పర్యాటకులు వచ్చి సేమ్ డే రిటర్న్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టూరిజం పాలసీ లేకపోవడం చాలా బాధాకరం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నూతన టూరిజం పాలసీని స్వాగతిస్తున్నాం, కానీ దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరుతున్నా అధ్యక్ష. నేను టూరిజం 2025-30 పాలసీని చదవడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలోని ముఖ్యంగా 27 పర్యాటక ప్రాంతాలను గుర్తించారు మరియు వాటన్నిటిని అభివృద్ధి చేస్తామంటున్నారు. కేవలం 775 కోట్ల బడ్జెట్తో 27 ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని నేను అడుగుతున్నాను అధ్యక్ష. పాలసీలో పేర్కొన్న విధంగా వచ్చే 5 ఏళ్లలో 15,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తామని, అంటే ప్రతి ఏటా 3,000 కోట్లు. ఒకవేళ నిర్దిష్ట సమయంలో పెట్టుబడులు ఆకర్షించలేకపోతే ప్రభుత్వం దగ్గరున్న ఆల్టర్నేట్ ఏంటిది? మరి ప్రభుత్వమే ఆ నిధులు సమకూరుస్తుందని మీ ద్వారా ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. కేవలం ప్రాంతాల పేర్లు అండ్ స్థలాలు చెప్పారు, కానీ పాలసీలో వాటిని ఏ రకంగా అభివృద్ధి చేస్తారో సరైన డిపిఆర్ లేదు అధ్యక్ష. అలాగే ప్రభుత్వం పాలసీలో పేర్కొన్న 27 ప్రాంతాలతో పాటు మా ఇందూర్ అర్బన్లో ఉన్నటువంటి కిల్లా రామాలయాన్ని కూడా అందులో చేర్చి అభివృద్ధి చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. గుజరాత్ లాగా ఇక్కడ కూడా తెలంగాణ టూరిజం అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటక రంగంలో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు అని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఆర్ట్స్ అండ్ కల్చర్. తెలంగాణలో సాంస్కృతిక కళలు నిరాధారణకు గురి అవుతున్నాయి అధ్యక్ష. నిజానికి తెలంగాణలో ఒకప్పుడు 120కి పైగా జానపద కళారూపాలు ఉండేవి. అందులో చాలా వరకు అంతరించిపోతున్నాయి అధ్యక్ష. వాటిని కాపాడే బాధ్యత తెలంగాణ ప్రజాప్రతినిధులుగా మన అందరి మీద ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించిన ఒక నూతన సాంస్కృతిక పాలసీని ప్రభుత్వం తీసుకురావాలని నేను కోరుతా ఉన్నాను. కళా ప్రదర్శనలకు ప్రతి జిల్లాలో ఒక వేదిక ఏర్పాటు చేయాలని, హైదరాబాద్లోని రవీంద్ర భారతి లాగా ప్రతి జిల్లా కేంద్రంలో స్టేడియమా లేదా మినీ స్టేడియం నిర్మించాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఒక సంఘటన అధ్యక్ష నన్ను తీవ్ర నిరాశ గురిచేసింది అధ్యక్ష. స్టేషన్ గన్పూర్ మండలంలోని శివునిపల్లిలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి గారి సభలో తెలంగాణ ఉద్యమ కళాకారులు నిరసన తెలపగా, దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులు వారి వద్ద ఉన్న ఫ్లెక్సీలు చింపేసిండ్రు. సీఎం గారి ప్రసంగానంతరము వారు సీఎం గారిని కలవటానికి ప్రయత్నిస్తే వారిని ఆ మహిళా పోలీసులు కలవనీయకుండా నెట్టేసిండ్రు అధ్యక్ష. వారిని సభా వేదిక నుంచి మహిళా పోలీసులు బలవంతంగా లాక్కెళ్ళిండ్రు అధ్యక్ష. కావాలంటే తెలుసుకోండి స్వామి. తెలంగాణ రాష్ట్రం కోసం పాటలు ధూమ్ధాంలతో ఉద్యమించిన అందరు కళాకారులకు ఉద్యోగ ఉపాధి పెన్షన్లు కల్పించాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. అలాగే గతంలో మంత్రి జూపల్లి గారు అర్హులైన కళాకారులందరికీ దివ్యాంగులతో అంటే 6,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎం గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మరి అది ఎప్పటికల్లా మీరు దాన్ని వర్తింపజేస్తారో తెలియజేసిందిగా కోరుతా ఉన్నాను. మరి దానికి సంబంధించిన బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎన్నో కూడా చెప్పాలని అధ్యక్ష నేను కోరుతా ఉన్నాం. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. పాట పాడిన జై సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నేరేడు కొమ్మ శ్రీనివాస్ తెలుగువారి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన బతుకమ్మ పాటను హాలీవుడ్ చిత్రం ది ఇండియన్ పోస్ట్ మ్యాన్లో పాడిన అమర గాయకుడు జై శ్రీనివాస్ గారు అధ్యక్ష. వారు కరోనాతో మరణిస్తే అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఈరోజు వారి కుటుంబం రొడ్డున పడ్డది అధ్యక్ష. అలాంటి కళాకారులు ఎందరో తెలంగాణలో ఉన్నారు. వారి కుటుంబాలను వారిని మీరు ఆదుకునాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ధర్మదయ తెలంగాణ రాకముందు స్పోర్ట్స్ అండ్ యూత్ అధ్యక్ష, గత బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్లో స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్కు 100 కోట్ల బడ్జెట్ పెంచారు. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం అధ్యక్ష. కానీ ఆ నిధులు సరిపోవు అధ్యక్ష. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశంలోని యువతను క్రీడారంగం వైపు ప్రోత్సహిస్తూ ఫిట్ ఇండియాను సాధించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న క్రమంలో మన తెలంగాణ రాష్ట్రము వెనుకబడిపోతా ఉంది అధ్యక్ష. స్పోర్ట్స్లో హైదరాబాద్లోని హకీంపేటలో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మిస్తామంటున్నారు, బాగుంది అధ్యక్ష. అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్టేడియం కూడా నిర్మిస్తే బాగుంటుంది అధ్యక్ష. అలాగే హైదరాబాద్కు చెందిన బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ మరియు పివి సింధు, షూటింగ్లో ఈషా సింగ్, క్రికెట్లో మొహమ్మద్ సిరాజ్ వంటి వారు ప్రపంచవ్యాప్తంగా గుర్తు పొందారు. ఇంత ప్రతిభ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధిపై సరైన దృష్టి పెట్టడం లేదు అధ్యక్ష. 2025-26 బడ్జెట్లో క్రీడల అభివృద్ధికి 500 కోట్లు కేటాయించబడినట్లు ప్రకటించడం పడింది అధ్యక్ష. జాతీయ అంతర్జాతీయ అవార్డులతో పాటు అర్జున అవార్డులు, బంగారు పతకాలు అందుకున్న మా జిల్లాకు చెందిన ఎండల సౌందర్య, ఉసాముద్దీన్ మొహమ్మద్, నిఖిత్ జరీన్, కియానంద్ వంటి అనేక క్రీడాకారులు మా ఇందూరు జిల్లాకు చెందినవారు అధ్యక్ష. నాది ఒక చిన్న విన్నపం అధ్యక్ష. ఇందూరు నగరంలోని 6 ఎకరాల పైచిలకు విస్తీర్ణంలో ఉన్నటువంటి పాత కలెక్టరేట్ స్థలము మరియు ఆనుకొని ఉన్న గ్రౌండ్ను మినీ స్టేడియంగా నిర్మించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అలాగే పాత ఇరిగేషన్ భవనం యొక్క 2 ఎకరాల స్థలంలో ఇండోర్ స్టేడియం నిర్మించాలని, అదేవిధంగా 30 సంవత్సరాల క్రితం 15 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది అధ్యక్ష. దాని పేరు అప్పటి కాంగ్రెస్ నాయకుడు రాజారాం గారి పేరు పెట్టడం జరిగింది. కానీ అప్పటి నుండి ఇప్పటిదాకా 30 సంవత్సరాల నుండి ఆ గ్రౌండ్కు ఎటువంటి సౌకర్యాలు లేవు. ఆ గ్రౌండ్ని కూడా క్రికెట్ గ్రౌండ్గా నిర్మించాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. దేశానికి రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చేందుకు మా ఇందూరు బిడ్డలు సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. కేవలం ప్రభుత్వ ప్రోత్సాహం, సరైన వసతులు లేక ఇప్పటి వరకు అనేక సంవత్సరాల నుండి ఫుల్ టైం కోచ్ లేడు అధ్యక్ష. ప్రభుత్వంతో నుండి ఒక ఫుల్ టైం కోచ్ లేకున్నా కానీ మా ఇందూరు నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయి ఎదగడానికి వాళ్ళే కోచింగ్ తీసుకొని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళతోటి వాళ్ళు ఒక గొప్ప క్రీడాకారులు ఎదుగుతున్నారు అధ్యక్ష. వీటికి సంబంధించిన వినతి పత్రాలు గతంలోనే నేను మంత్రి గారికి అందించాను. దయచేసి బడ్జెట్లో నిధులు కేటాయించండి మరియు నిధులు కేటాయించాలని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. ఎక్సైజ్ అధ్యక్ష, ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం తన లక్ష్యం ఏంటో స్పష్టంగా చెప్పాలి అధ్యక్ష. ప్రజల సంక్షేమమా లేక ఖజానా ఆదాయమా? ప్రజల సంక్షేమం ముఖ్యమా, ప్రభుత్వ ఖజానా నింపడం ముఖ్యమా? వాణిజ్యం, సేల్స్ ట్యాక్స్ ద్వారా 37,463 కోట్లు అంచనా వేసిన ప్రభుత్వం మద్యం విక్రయాల ద్వారా మరో 27,623 కోట్లు సేకరించాలని నిర్ణయించినట్లు బడ్జెట్ పద్ధతిలో ప్రతిపాదించారు. రాష్ట్ర బడ్జెట్లో 16% ఎక్సైజ్ రాబడి ద్వారానే సమకూరే విధంగా అంచనాలు వేశారు అధ్యక్ష. ఈ రకమైన అంచనా చూశాక నాకు ఒక సందేహం వచ్చింది అధ్యక్ష. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలించడానికి వచ్చిందా లేక రాష్ట్రాన్ని మత్తులో ముంచడానికి వచ్చిందా అధ్యక్ష? తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. వాస్తవాలు చెప్తున్నా, తెలంగాణను మత్తు పదార్థాల అడ్డగా మారింది అధ్యక్ష. నిన్న కాచిగూడలో ఒక విదేశీయుడు కొకైన్తో పట్టుబడ్డాడు.
ఇలాంటి కేసులు రోజుకు 50-60 వరకు సమోదవుతున్నాయి. ఇది నా మాట కాదు అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎక్సైజ్ చట్టం అమలు పేజీ నంబర్ 6 ప్రకారం చెప్తున్నా అధ్యక్ష. తెలంగాణ రైజింగ్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్లోగన్ ఇచ్చారు, తెలంగాణ రైజింగ్ అని. అధ్యక్ష, నిజంగానే తెలంగాణ ఈజ్ రైజింగ్ అధ్యక్ష. నిజంగా కూడా రైజింగ్ అవుతుంది. ఎందులో అంటే మద్యం అమ్మకాల్లో తెలంగాణ రైజింగ్ అధ్యక్ష, డ్రగ్స్ విక్రయాల్లో తెలంగాణ రైజింగ్ అధ్యక్ష, గంజా విక్రయాల్లో తెలంగాణ ఈజ్ రైజింగ్ అధ్యక్ష, కొకైన్ విక్రయాల్లో తెలంగాణ ఈజ్ రైజింగ్ అధ్యక్ష. ఎక్సైజ్ శాఖ పూర్తిగా చేతులు ఎత్తేసింది అధ్యక్ష. గత 10 ఏళ్లలో మద్యం షాపుల సంఖ్య రెట్టింపు అయ్యాయి. పోలీసులు పట్టుకునే క్వాంటిటీ కన్నా ఎక్కువ డ్రగ్స్ మార్కెట్లోకి చేరుతున్నాయి అధ్యక్ష. ప్రతి మూలకు గంజాయి దొరికే పరిస్థితి. విద్యార్థుల భవిష్యత్తు ఏంటో అధ్యక్ష మీరు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మద్యం ఆదాయం అంచనాల విషయానికి వస్తే అధ్యక్ష, 2022-23లో 18,470 కోట్లు, 23-24లో 20,298 కోట్లు, 2024-25లో 25,617 కోట్లు, మరి ఇప్పుడు 2025-26లో 27,623 కోట్లు. ప్రతి సంవత్సరం మద్యం ఆదాయాన్ని పెంచుకుంటూ తెలంగాణ మత్తు మార్కెట్గా మార్చేస్తున్నారు అధ్యక్ష. ఆ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇది ప్రజలను మత్తులో ముంచుతున్నాయి అధ్యక్ష. గుడికి బడికి 500 మీటర్ల పరిధిలో మద్యం షాపులు ఉండకూడదు అనే నిబంధన ఉంది, కానీ ఎక్కడా దీనిని పాటించడం లేదు అధ్యక్ష. కల్తీ కళ్ళు వల్ల గౌడన్నల జీవితం నాశనం అవుతోంది. ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మద్యం తాగి వాహనం నడపడం నేరం, కానీ మద్యం అమ్మే ప్రభుత్వం నడపడం నేరం కాదా అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. చివరగా అధ్యక్ష, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి రెవెన్యూను పెంచుకోవాలని ప్రభుత్వ ఆలోచన విధానాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. దేవుళ్ళ పేర్లతో వైన్ షాప్లను బార్లకు పేర్లు పెట్టకుండా ఉండే విధంగా చట్టం తీసుకురావాలని నేను సూచిస్తా ఉన్నాను అధ్యక్ష. ఎడ్యుకేషన్ విషయంలో మా సోదరుడు రాకేష్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మాట్లాడతారు. ఎడ్యుకేషన్ విషయం కూడా పూర్తిగా, ఎందుకంటే అన్ని స్థాయిలలో ప్రైమరీ కానీ, హై స్కూల్ కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ పోస్టులు భర్తీ లేవు అధ్యక్ష. అక్కడ స్టాఫ్ లేకపోవడం వల్ల విద్య మనం అనుకుంటున్న రీతిలో ఎదుగుతలేదు. అదేవిధంగా వసతులు, ఏ స్కూల్ పోయినా కరెంట్ ఉండదు, వాటర్ ఫెసిలిటీ ఉండదు, టాయిలెట్స్ ఉండవు. ఇవన్నీ మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ కూనమనేని సాంబశివరావు.